నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అల్లుడు వాళ్ళ మ్యారేజ్ డే కదా, చిన్నగా అయితే సరదాగా సెలబ్రేట్ చేసుకుందామని అయితే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాం. ఎందుకంటే వాళ్ళ భార్య వాళ్ళ అత్తగారింటి దగ్గర ఉంది, అల్లుడు వాళ్ళ అత్తగారింటి దగ్గర. అందుకోసమని తన కోసమని మేము ఇక్కడి నుంచి ఇద్దరు పిల్లల్ని తీసుకొని కేకు బిర్యానీ అన్నీ తీసుకొని పోయేసరికి ఇబ్బంది అయ్యింది. అంతేకాదు టైట్గా కూర్చోవడం వల్ల అంటే బండి పైన ఎక్కువ సామాన్ ఉండడం వల్ల కేక్ కూడా డ్యామేజ్ అయింది. అయితే ఏంది, మనకు కావాల్సింది సరదాగా సంతోషంగా కాసేపన్నా టైం స్పెండ్ చేద్దామని. ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం, ఎంత ఖర్చు పెట్టినాం, ఎంతమంది వచ్చారు అనేది కాదు, ఎంత సంతోషంగా ఉన్నాం అన్నదే ముఖ్యం. అది ఎవరు వచ్చినా రాకపోయినా ఇద్దరు భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ఫుల్ సపోర్ట్గా ఉంటే అంత సంతోషంగా ఉంటాం. దానికి నిదర్శనం వీళ్ళిద్దరే. ఎంత డబ్బు ఉంది లేదు అనేది ఏది లేదు, ఉన్న దాంట్లో చాలా సంతోషంగా ఉంటారు, ఒకరికొకరు సపోర్టింగ్గా. ఈ మ్యారేజ్ డేకు నేనున్నా కదా, అందుకనే మరి మేనత్త ఉంది అంటే సందడి ఉండాల్సిందే కదా. కాబట్టి కాసేపు సరదాగా సంతోషంగా గడిపేశాము. ఇంకా నేను వెళ్ళి చేసిన హడావిడి వాళ్ళకి ఇంకా హ్యాపీ అనిపించింది. మరి అత్తమ్మ కదా, అంతే సంతోషం ఉండాలి. ఎందుకంటే నా విషయాలలో కూడా వాడు అల్లుళ్ళా కాదు తమ్ముళ్ళా ఉంటాడు. ఇంకా మేమైతే మొత్తానికి కేక్ కటింగ్ అయితే చేయించేసామండి. పాపం కొంచెం డ్యామేజ్ అయింది, అయినా పర్లేదు మనం కట్ చేసి ఇంకా కొన్ని సెలబ్రేషన్స్ అనుకున్నాం, కానీ వీలు కాలేదండి. చూస్తున్నారు కదా, పిల్లలు అయితే చాలామంది ఉన్నారు, అందుకోసమే మాకు సెట్ కాలేదు. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఒకరికొకరు స్వీట్ తినిపించుకున్న తర్వాత అయితే ఒక 2 మినిట్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టాము. కొంచెం వాళ్ళకి పాత రోజులు గుర్తుకు రావాలని ఇంకా కొద్దిగా ప్లాన్ చేసుకున్నాం, కానీ వీలు కాలేదు, చెప్పాను కదా. ఇక్కడ పాపం ఈ కేక్ కూడా కట్ చేయనిస్తలేరు పిల్లలు, వాళ్ళని ఫొటోస్ కూడా దిగనిస్తలేరు. పిల్లలు చాలామంది ఉన్నారు, మన చైతు బాబు వాళ్ళ పిల్లలు, వాళ్ళ అన్నయ్య పిల్లలు, ఇట్లా అందరూ నిండిపోయినరు వీళ్ళు. ఇంకా మేము అనుకునే ప్రోగ్రామ్ ఏంటి అంటే, వాళ్ళకైతే ఒక చిన్న బిందె లాంటిది తీసుకొచ్చి దాంట్లో ఫుల్ వాటర్ వేసి రింగ్స్ వేసి వాళ్ళకి పెళ్ళప్పుడు చేస్తారు కదా, అట్లా కొంచెం సందడి చేద్దామని అనుకున్నాం. అట్లనే చేసినాం. వాళ్ళు ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యిండ్రు. కొంచెం అంటే కాసేపు జాబ్ టెన్షన్స్ అన్నీ మర్చిపోయి కాసేపు అయితే సందడి అంటే చాలా హ్యాపీ అనిపించింది అందరికీ. ఎందుకంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము. అన్నీ ఉంటేనే కాదండి పెద్ద ఏమంటారంటే పెద్ద పెద్ద సెలబ్రేషన్స్, పెద్ద పెద్ద గిఫ్ట్స్ అవి ఇవన్నీ ఏది కాదు. వాడు 1 డే అంతా దానికి అంటే తన కోసం టైం కేటాయించాడు. వాడు గిఫ్ట్ ఇవ్వకపోయినా తను ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే తన కోసం తన జాబ్ని వదులుకొని అంటే ఆ రోజు లీవ్ పెట్టుకొని తనకంటూ ఒక రోజు టైం ఇచ్చాడు కాబట్టి గిఫ్ట్ లేకపోయినా అదేనండి మనకు కావాల్సింది. కొంచెం టైం, కొంచెం లవ్, కొంచెం కేర్. ఏ వైఫ్ అని అదే కోరుకుంటుంది, హస్బెండ్ కూడా అంతే కోరుకుంటారు. కాబట్టి ఈ మనీ గిఫ్ట్స్ అవన్నీ మర్చిపోయి ఉన్నంతసేపు హ్యాపీగా ఉంటే భార్యాభర్తలు వాళ్ళ మధ్యలో ఏ ఇష్యూస్ జరగవు. భార్యాభర్తలు బాగున్నారు అనుకోండి, కుటుంబమే బాగుంటుంది. అవునంతే కదా. ఇంకా ఈ గిఫ్ట్ అయితే నేను చేయించాను. నాకు ఫొటోస్ చూస్తుంటే ఈ ఫోటో బాగా నచ్చింది, దాంతో అయితే ఫోటో ఫ్రేమ్ చేయించేసాము. మీకు నచ్చిందా? ఫోటో బాగుంది.